ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో తుపాకుల మోత మోగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ ఖగా చేపట్టింది కేంద్రం. దీంతో అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టు కీలక నేతలు హతం కాగా తాజాగా మరో 2 నారాయణపూర్ ప్రాంతంలో హతమవ్వడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. దెబ్బ మీద దెబ్బ వరుసగా తగులుతుండటంతో మావోయిస్టులు కోలుకోలేని పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో తుపాకుల మోత మోగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ ఖగా చేపట్టింది కేంద్రం. దీంతో అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టు కీలక నేతలు హతం కాగా తాజాగా మరో 2 నారాయణపూర్ ప్రాంతంలో హతమవ్వడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. దెబ్బ మీద దెబ్బ వరుసగా తగులుతుండటంతో మావోయిస్టులు కోలుకోలేని పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్. దీపిక, ఇప్పటికే ఇటు మావోయిస్టు ఏరివేత లక్ష్యంగా కూడా భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అబూజ్మడ్ ప్రాంతంలో ఏదైతే పోలీస్ స్టేషన్ కోహమేడ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం రాత్రి భారీగా అంటే ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయని తెలుస్తుంది. ఇటు మావోయిస్టులు ఇటు భద్రతా బలగాలకు మధ్య జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో పార్టీకి సంబంధించి ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 2 కీలక అంటే మహిళా మావోయిస్టులు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక మావోయిస్టులు అంతా కూడా ఏదైతే అబూజ్మడ్ ప్రాంతంలో చెందినటువంటి పెద్ద కేడర్కు సంబంధించిన వారంతా కూడా సమాచారం అయ్యారనే నేపథ్యంలోనే ఇటు ఏదైతే డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ డిఆర్జీ బలగాలు ఇటు నారాయణపూర్, కొండగావ్ మరియు ఎస్టీఎఫ్ ఏదైతే స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా అబూజ్మడ్ అడవి ప్రాంతాల్లో కూడా ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఇటు డిఆర్జీ బలగాలకు మధ్య భీకర ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 2 మహిళా మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. వారి మృతదేహాలను కూడా ఇప్పటికే అటు ఏదైతే అంటే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి షెల్టర్లకు అయితే తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇప్పటికే ఇన్సాస్ రైఫిల్లు 315 ఆయుధాలతో పాటు వైద్య వస్తువులు కావచ్చు, ఇతర నకిలీ అంటే పదార్థాలకు సంబంధించినటువంటి అదైతే మందుగుండి సామాగ్రికి సంబంధించినటువంటి వాటిని కూడా భారీగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. వీరందరినీ కూడా ఇప్పటికే అటు అబూజ్మడ్ ప్రాంతం ఇప్పటికే కర్రగుట్ట ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో భారీగా 30 మంది మావోయిస్టులు చనిపోవడం, ఇప్పుడు అబూజ్మడ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే 2026 మార్చి 31 లోపు దేశంలో మావోయిస్ట్ రైతు దేశంగా నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఇప్పటికే అటు ఏదైతే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ వచ్చి చెప్తున్న నేపథ్యంలోనే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, ఎస్టీఎఫ్ బలగాలు, ఇటు డిఆర్జీ బలగాలు మూకుమ్మడి దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అబూజ్మడ్ ప్రాంతంలో ప్రధానంగా కీలక నేతలంతా సమాచారం అయ్యారనే నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం 2 మహిళా మావోయిస్టులు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. వారు ఏ కేడర్కు సంబంధించిన వారు, వారి గుర్తింపు కోసం అయితే ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. స్థానిక ఏదైతే గిరిజన గుడారాలకు సంబంధించినట్టు ఆదివాసులను కూడా ఇప్పటికే పిలిపించి వారిని గుర్తించే పనిలో అయితే నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మావోయిస్టులు ఎక్కువ మంది కూడా గాయపడినట్లయితే తెలుస్తుంది. మరి కొంతమంది కూడా ఇంకా అంటే గాయపడి చనిపోయే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఇక్కడికి ఏదైతే బస్తర్ ఐజీగా ఉన్నటువంటి సిందర్ రాజు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. అడవి ప్రాంతాన్ని అంతా కూడా ఇప్పటికే డ్రోన్ల ద్వారా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అణువును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటికి కొంత ఇప్పుడు వర్షాల నేపథ్యంలో కొంత ఆటంకం ఏర్పడుతున్నప్పటికీ అంటే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ప్రత్యేకంగా శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తూ భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో కూడా రహదారులు నిర్మించే దిశగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఏదైతే టెలిఫోన్ సంబంధించినటువంటి టవర్లను ఏర్పాటు చేస్తూ అటు ఏదైతే సాంకేతికతను కూడా అందిపుచ్చే విధంగా కూడా ఇప్పటికే వారు అంటే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించింది. ఇప్పటికే ఏదైతే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి, అటు వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసిన వారికి లొంగిపోయిన వారికి ఇప్పటికే ప్రభుత్వం 25,000 పారితోషికం కూడా అందిస్తాము, వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా కల్పిస్తామని చెప్పేసి అయితే ఇటు భద్రతా బలగాలు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే 515 మంది కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ కి సంబంధించిన వారంతా కూడా లొంగిపోయారు. ప్రస్తుతం అంటే చివరి దశకు ఇటు మావోయిస్ట్ పార్టీ చివరి దశకు
చేరిందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఇడ్మా కోసం కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎడ్మాకు ఈ ప్రాంతం అబుజుమడి ప్రాంతం పెట్టనికోటుగా ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఈ ఎడ్మా ఉన్నాడనే సమాచారం నేపథ్యంలోని ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరికొన్ని రోజులు మాత్రం ముమ్మరగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని అయితే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం మహిళా మృతదేహాల గుర్తింపు అయితే కొనసాగుతుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.